అంతరిక్ష శాస్త్ర పరిజ్ఞానంలో భారత కీర్తి పతాకం మరోసారి రెపరెపలాడనుంది. ఇస్రో చరిత్రలోనే తొలిసారి 20 ఉపగ్రహాలను ఏకకాలంలో PSLV-C-34 రాకెట్ ద్వారా నింగిలోకి పంపేందుకు సర్వం సిద్ధమైంది. 48 గంటల కౌంట్డౌన్ ప్రక్రియ పూర్తయి మరికొన్ని గంటల్లో నిప్పులు కక్కుకుంటూ నింగిని చీల్చుకుంటూ రాకెట్ దూసుకుపోనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైంది. రెండో లాంచ్ ప్యాడ్పై PSLV-C-34 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లేందుకు సన్నద్ధంగా ఉంది. సోమవారం ఉదయం 9:25 నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్న కౌంట్డౌన్ ప్రక్రియ ఈ రోజు ఉదయం 9:25 ముగియనుంది. అనంతరం నిప్పులు చిమ్ముతూ PSLV-C-34 రాకెట్ నింగిలోకి వెళ్లనుంది. ఈ వాహక నౌక ద్వారా 17 విదేశీ, 3 స్వదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టనున్నారు. ఇతర దేశాలతో పోల్చితే ఇస్రో అతి తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టనుండడంతో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ 20 ఉపగ్రహాలను భూమికి అతి దగ్గరగా ఉన్న సూర్యానవర్తన ధ్రువ కక్షలో ప్రవేశపెట్టనున్నారు. తాజాగా పంపుతున్న కార్టోశాట్ 2 ఉపగ్రహంలో అమర్చిన అత్యంత శక్తివంతమైన పాంక్రోమెటిక్ అండ్ మల్టీస్పెక్ట్రమ్ కెమెరా భూమిని పరిశోధిస్తూ ఛాయాచిత్రాలు తీసి పంపుతోంది. వీటి ఆధారంగా పట్టణ, గ్రామీణాభివృద్ధి, తీర ప్రాంతపు భూముల సమాచారంతో పాటు సాగునీటి పంపిణీ, రోడ్డు నెట్వర్క్ సమాచారం అందిస్తుంది. అలాగే మ్యాప్లను తయారు చేస్తుంది. అమెరికాకు చెందిన మరో డవ్ శాటిలైట్స్లో మొత్తం 12 బుల్లి ఉపగ్రహాలున్నాయి. ఇవి కక్షలో పావురాల్లా తిరుగుతూ పనిచేస్తాయని డవ్ శాటిలైట్స్ అనే పేరు పెట్టారు. ఇవి కూడా భూమిని పరిశోధిస్తూ మార్పులను చిత్రాలుగా తీసి పంపుతాయి. ఇక మరో ఉపగ్రహం చెన్నైకి చెందిన సత్యభామ శాట్ 1.5 కిలోల బరువుండే ఈ బుల్లి ఉపగ్రహాన్ని చెన్నైలోని సత్యభామ డీమ్డ్ యూనివర్సిటీలో ఏరోస్పేస్ చదువుతున్న విద్యార్థులు తయారు చేశారు. ఈ ఉపగ్రహంలో అమర్చిన పరికరాలు గ్రీన్ హౌస్ వాయువుల డేటాను సేకరిస్తాయి. పూణే ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు కిలో బరువున్న మరో ఉపగ్రహాన్ని రూపొందించారు. మొత్తం 20 ఉపగ్రహాలను ఇస్రోకు అత్యంత నమ్మకమైన PSLV వాహక నౌక ద్వారా కక్షలో ప్రవేశపెట్టనున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు 26 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించి అమెరికా తొలి స్థానంలో ఉండగా 22 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించిన రష్యా రెండో స్థానంలో ఉంది. తాజాగా 20 ఉపగ్రహాలను ప్రయోగిస్తూ భారత్ 3వ స్థానంలో నిలవబోతోంది.